తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే అయిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులచే తీసేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక అభిమానిగా అయినది విగ్రహం పెడితే వీళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమవుతుందని మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహానాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయన చనిపోయి పుట్టెడు దుఃఖంలో కుటుంబం ఉంటే ఇలాంటి శాస్త్రాలు చేసి వాళ్ళని ఇంకా బాధ పెట్టడం జరుగుతుంది. ఎన్ని మీరు చేసిన నర్సంపేట ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉండే మహా నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నిజంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎన్నో ఆయన మీద జీర్ణించుకోలేక, ఒక వ్యక్తి మీద జీర్ణించుకోలేక ఆయన విగ్రహాలు రాత్రికి రాత్రే తీసేయడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చనిపోయిన వ్యక్తి బొమ్మను తీసేస్తే, విగ్రహాన్ని తీసేస్తే ప్రజల గుండెల్లో, తెలంగాణ గుండెల్లో, అలాగే నర్సంపేట కాన్స్టిట్యున్సీలో ప్రతి గుండెల్లో మహానాయకుడిగా నిలిచిపోయిన వ్యక్తి మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉండి కీలక పాత్ర పోషించిన మహానాయకుడు. తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే, తెలంగాణ మేధావులకు, విద్యార్థులకు అందరికి తెలిసిన వ్యక్తి, మహానాయకుడు మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నిజంగా మీరు కాంగ్రెస్ ఇటువంటి చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుచేటు. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి గ్రహిస్తుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తినడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, తెలంగాణలో ఒక మహానాయకుని విగ్రహం రాత్రికి రాత్రే ఏ నోటీసులు ఇవ్వకుండా మీరు విగ్రహాన్ని తొలగించడం చాలా సిగ్గుచేటని మేము మరోసారి తినడం జరుగుతుంది. నిజంగా ఆ కుటుంబం, పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబం చాలా దుఃఖంలో, పుట్టెడు దుఃఖంలో ఉంటే మీరు మళ్ళీ ఇవి విగ్రహాలు తీసేసి చాలా బాధ పెట్టినని మరోసారి తినడం జరుగుతుంది. మీరు ఎన్ని చేసినా ఎందుకు ఇంత మీరు భయపడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం వచ్చిందని మరోసారి తినడం జరుగుతుంది. మీరు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రతి తెలంగాణ గుండెలో మళ్ళా మన నర్సంపేట కాన్స్టిట్యున్సీలో శాశ్వతంగా ఉంటాడని మరోసారి తినడం జరుగుతుంది. మన నర్సంపేట కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరిగింది, కీలక పాత్ర పోషించిన మహానాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నిజంగా మీరు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంటే భయం చొచ్చుకుందో అని సందర్భంగా అడగడం జరుగుతుంది. ఈ రోజున మా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ అయిన హరీష్ రావు గారిని హౌస్ అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు నిర్బంధం చేస్తున్నారు? పోలీసులచే మీరు నిర్బంధన చేయడం మానుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కుట్రలు చేసినా, ఏది చేసినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని మెడల్ వంచేందుకు సిద్ధంగా ఉందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఈ రోజు మా హరీష్ రావు గారిని అరెస్టు చేయడం, మన గృహ నిర్బంధించడం చాలా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అలాగే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించడం చాలా సిగ్గుచేటు చర్య. మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే మీరు బేషరతుగా అక్కడ నిన్న నర్సంపేట కాన్స్టిట్యున్సీలో మా నాయకులను ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు మీరు బీఆర్ఎస్ పార్టీని చూసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఎందుకు మీరు భయపడుతున్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మీరు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అక్కడ నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది, అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు బేషరతుగా వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ.